ఈరోజు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులందరికీ ముఖ్యంగా సోదరిమణులిద్దరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా మీకు ఒక డౌట్ రావచ్చు, వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఎందుకు పెట్టామని మీకు ఒక బేసిక్ డౌట్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బొమ్మ ఎందుకు పెట్టాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు విషయం అర్థం కాదు. సో మనకు తెలుసు 2023 తెలంగాణ ఎలక్షన్లో ఏం జరిగింది మనం చూసాము. జింకానా గ్రౌండ్లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి నేను వర్గీకరణ చేస్తాను అని చెప్పి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ సమయంలో వారు ఒక కేబినెట్ సెక్రటరీతో కమిటీ వేశారు. ఇంతవరకు ఆ కేబినెట్ కమిటీ సెక్రటరీ రిపోర్ట్ రాలేదు. సో ఎలక్షన్ టైంలో ఓటు వేయించుకున్నారు. మాది కమిటీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల ఓటర్లని ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నారు. సో ఆ ప్రయత్నం చేసిన తర్వాత అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఓడించమని కొంతమంది మాదిగలో ఉన్నటువంటి దుష్టశక్తులు ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద కోపం పెంచుకోకుండా వాస్తవానికి ఈ ప్లేస్లో ఎవరున్నా సరే మాకు ఓట్లు వేయలేదు, మేము ఎందుకు చేయాలని ఒక సందర్భం తీసుకొచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎవరు కూడా ఓట్లు వేయకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణమే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ తర్వాత 1 man కమిషన్ వేశారు. ఇవాళ దేశంలో జెట్ స్పీడ్తో వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే నీకు మా పార్టీకి ఓట్లు వేయకుండా నన్ను ఓడించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా గెలిచిన తర్వాత వర్గీకరణ చేయడం అనేది అది గొప్ప విషయం కాదు, అది మామూలు వ్యక్తులు కాదు. ఇవాళ మనం బయట చూసి ఏదైనా చిన్న సహాయం చేయకపోతే మనం వాటితో మాట్లాడం. అటువంటిది అతను ఓడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది తప్పుడుదోవ పట్టి కొంతమంది సమాజంలో మా సమాజంలో కొంతమంది వ్యక్తులు బీజేపీకి తొత్తులుగా మారి ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ వర్గీకరణ తీసుకురావడానికి ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఈరోజు మాదిగ సమాజం, తెలంగాణ మాదిగ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక, రేవంత్ రెడ్డి వెనుక ఉంటుందని చెప్పడానికి ఆ చెప్పే ప్రయత్నంలో భాగంగా మా మద్దతు ఉంటుంది అనేది తెలియజేయడానికి ఈ సందర్భంగా ఆయన ఫోటో పెట్టడం జరిగింది. సో మిత్రులారా, ఈరోజు మనం చూస్తే ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి 3 రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు అవుతుంది. అది ఒకటి హర్యానా, పంజాబ్, తమిళనాడు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కమిటీలు వేశారు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో సామాజిక న్యాయం కట్టుబడి ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనేది మీకు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఎందుకంటే భారతదేశంలో వర్గీకరణ మొట్టమొదటిసారిగా 1975లో జ్ఞాని జైల్ సింగ్ గారు మనందరూ తెలుసు, ఆయన మాజీ రాష్ట్రపతిగా పనిచేశారు. జ్ఞాని జైల్ సింగ్ గారు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం దేశంలో వర్గీకరణ చేశారు. అది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 1975 నుంచి 2004 సుప్రీంకోర్టులో కొట్టుపోయేంత వరకు వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో అమలు చేయబడింది. ఆ తర్వాత హర్యానా రాష్ట్రంలో 94లో శ్రీ భజన్లాల్ సింగ్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు. ఆ తర్వాత 1998లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత తమిళనాడులో స్టార్ట్ చేసి వర్గీకరణ చేశారు. సో ఈరోజు చూస్తే మనకి భారతదేశంలో సామాజిక న్యాయానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీని మనం చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణలో కూడా ఓట్లు వేయకున్నా, గెలిపించకున్నా, ఓడించే ప్రయత్నం చేసినా కానీ రేవంత్ రెడ్డి అవన్నీ పక్కన పెట్టి ఇవాళ 60 లక్షల మంది 70 లక్షల మంది మాదిగ ప్రయోజనాలకు ఈరోజు కృషి చేస్తున్నారు. అది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇవాళ నేను మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మోడీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల్లో మీకు ఓటేసాము, మేము ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో వేశాము, ఆంధ్రప్రదేశ్లో వేశాము, తమిళనాడులో వేశాము, కర్ణాటకలో వేశాము. అయినా కానీ ఈరోజు వర్గీకరణ చేయడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ పాలిత ప్రాంతాలు గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మొన్న మహారాష్ట్రలో గెలిచారు. వర్గీకరణ ఎందుకు చేయట్లేదు? మీరు వర్గీకరణ చేసాము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టులో మేము
తీర్పులు ఇప్పించాం ప్రచారం చేసుకుంటారు లోపల. మనకు తెలుసు సుప్రీంకోర్టులో రాజకీయ ప్రమేయం ఉండదు. వ్యక్తిగత కేసుల్లో రాజకీయ ప్రమేయం ఉండొచ్చేమో, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో, కానీ రాజ్యాంగపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు ఒక 7 ప్యానెల్తో కూడిన జడ్జిలు ఎవరు కూడా వ్యక్తిగత ప్రలోభాలకు లొంగరు. రాజ్యాంగంలో కట్టుబడి ఉంటే రాజ్యాంగంలో ఏం చేయకూడదు ఏం చేయాలి ఉంది కాబట్టి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టులో మేమే మేనేజ్ చేశాము, సుప్రీంకోర్టులో మేమే వర్గీకరణ ఇప్పించామని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా వారికి అంత కెపాసిటీ ఉంటే, నేను చిత్తశుద్ధే ఉంటే ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, తెలంగాణలో బీజేపీ నాయకులని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్, తర్వాత రైల్వే జాబ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఉద్యోగాలు, ఎఫ్సీఏ కానీ, బిహెచ్ఏలు కానీ, ఈసీఏలు కానీ, బీడీఏలు కానీ ఇవాళ అన్ని రకాల సంస్థల్లో ఇవాళ వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే స్పష్టంగా మీకు విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకి ఒక్క మాదిగా ఐఏఎస్ కానీ, ఒక్క మాదిగా ఐపీఎస్ కానీ లేరు. సో మీకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇద్దరే ఉన్నారు మాదిగా ఐఏఎస్లు. ఇద్దరు కూడా డైరెక్ట్ ఐఏఎస్లు కాదు, కన్ఫర్డ్ ఐఏఎస్లు. ఒక ఇద్దరు మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్లు ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే మాదిగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కేవలం 5 మాత్రమే ఉన్నారు. అదే మా తోటి సోదరులు మాల సామాజిక వర్గం చెందినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు 30 పైగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకటే, మాదిగలు సామాజికంగా వెనకబడ్డారు, మాలలు కొంత అడ్వాన్స్ ఉన్నారు మాత్రమే తప్పించి వారిద్దరి మధ్యలో ఎటువంటి దేశం కూడా లేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ ఒక పక్క, వివేక వెంకటస్వామి ఒక పక్క, మాలా మాదిగల మధ్య విదేశాలు ఎచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అతను డప్పులు అంటాడు, ఇంకొతను ఇది అంటాడు. వారిద్దరి మధ్య ఎటువంటి వైరం లేదు. వారిద్దరి మధ్యలో ఒకరు అడ్వాన్స్ ఉన్నారు, ఒక వెనుకబడి ఉన్నారు. చైతన్యమైన కమ్యూనిటీ ఈరోజు వాళ్ళ వాటా కోసం కొట్లాడుతుంది తప్ప వారిద్దరి ఎటువంటి సామాజిక వైరుధ్యం కానీ రాజకీయ వైరుధ్యం కానీ లేదన్నది స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వెంటనే ఆల్రెడీ మీకు ఉషా మెహ్రా కమిషన్ కూడా వేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోండి, దాన్ని స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ అన్ని రకాల ఉద్యోగాల్లో మనం ఏబీసీలు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఉన్న 2 రాష్ట్రాల్లో చేసే ప్రయత్నం చేస్తున్న కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తా ఉంది. తెలంగాణలో స్పీడప్ చేస్తా ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా వర్గీకరణ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో మీకు సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కొన్ని వేల కోట్లు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతారు. వాటిల్లో కూడా వర్గీకరణ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సందర్భంగా మనకి ఏదైతే ఉందో కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా ఈ రోజు ఎస్సీలు ఏదైతే ఉన్నారో అన్ని రంగాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎస్సీ ఎస్టీ నటులు ఎవరు లేరనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీకు అమెరికాలో చూసుకుంటే మీకు అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పేసి రిజర్వేషన్ మాదిరిగా ఉంటుంది. మన హాలీవుడ్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 5-10 మంది బ్లాక్ యాక్టర్స్ కనిపిస్తారు మనకి హాలీవుడ్ సినిమాల్లో మీరు చూసుంటే. సో అది ఒక రకంగా రిజర్వేషన్ అని చెప్పాలి. ఇవాళ సినిమా ఫీల్డ్లో కానీ, వ్యాపార రంగాల్లో కానీ పారిశ్రామికవేత్తలకు ఎదగాలి, హాస్పిటల్స్ పెట్టాలి, డాక్టర్లు అవ్వాలి, తర్వాత స్కూల్స్ పెట్టాలి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి, మెడికల్ కాలేజీ పెట్టాలి, హోటల్స్ పెట్టాలి, లాడ్జీలు పెట్టాలి, కాంట్రాక్టర్లు ఇవ్వాలి. ఈరోజు చూస్తే కేవలం విద్యా ఉద్యోగం మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 25% మంది జనాభా ఉన్నారు. ఈ 25% వాటా అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం కూడా ఉంది. అదే మన మీడియా కూడా తీసుకుంటే ఇవాళ మీడియా నడుపుతున్న వాళ్ళలో మనకు తెలుసు ఎవరున్నారో. ఎస్సీ ఎస్టీ సంబంధించిన పత్రికలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నాను, జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ప్లాట్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన మల్లెపల్లి లక్ష్మయ్య గారు. ఆయనకు మాత్రం ప్లాట్ ఉంది, మిగిలిన ఎస్సీ ఎస్టీలు ఎవరికి కూడా లేదు. ఇవాళ చిత్రపురి కాలనీలో ఫిల్మ్ యాక్టర్స్కి ఇచ్చారు, 1000 ప్లాట్లు ఇచ్చారు. అందులో ఎస్సీ ఎస్టీ నటులకు సంబంధించి ఎవరికి కూడా ప్లాట్ లేదు. సో ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ రంగంతో పాటుగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు ముందుకెళ్లాలి. ఆ ఎస్సీల ఓటర్లో కూడా
సామాజిక న్యాయం పాటించాలి, మాదిగలకి మాలకు కూడా న్యాయం పాటించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఫిబ్రవరి నుంచి మేము ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలను కలవబోతున్నాము. రాహుల్ గాంధీ గారిని, మోడీ గారిని, బీజేపీ అధ్యక్షుల్ని, తర్వాత ఆమ్ ఆద్మీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్ని కలవబోతున్నాం. తర్వాత మమతా బెనర్జీ గారిని, తర్వాత నితీష్ కుమార్ గారిని అందరినీ కలిసి దేశంలో ఉన్నటువంటి 34 కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి దాదాపుగా 1097 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ కులాలు మొత్తం రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందితేనే ఈరోజు సామాజిక న్యాయం వస్తుందని 1947లో అంబేద్కర్ గారు కలలుగన్నారు. అందులో భాగంగానే ఆయన అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఇన్బిల్ట్ గా రాశాడు. చాలా మంది మనకు తెలియదంటే సుప్రీంకోర్టు మనం అదే చెప్పింది, రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం ఉంది, రాజ్యాంగంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనేది ఇవాళ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజ్యాంగం ఇన్బిల్ట్ గానే సామాజిక న్యాయం ఉంది, అంటే వర్గీకరణ ఉందనేది మన 7 మెంబర్స్ తో కూడినటువంటి జడ్జిల బృందం జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా అన్ని పార్టీలు కూడా మనం సామాజిక న్యాయాన్ని కృషి చేయాల్సిన అవసరం ఉంది.